హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. మంచు విష్ణు తీస్తున్న కన్నప్ప గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే దానికి కారణం ఈ మూవీలో ప్రభాస్ నటించడమే. ప్రభాస్ కోసమైన ఆడియన్స్ థియేటర్కి వస్తారు. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ని రివీల్ చేశారు. కన్నప్పలో ప్రభాస్ రుద్రాగా కనిపించబోతున్నాడు. ఒత్తైన పొడవాటి జుట్టు, మెల్లో రుద్రాక్షమాలలు, నుదుటిన విభూది, నల్లని వస్త్రాలు, భుజాన కాషాయ కండువాతో రుద్రాగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. లుక్ నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నప్పుడు ప్రభాస్తోనే భారీ ఓపెనింగ్స్ వస్తాయని తెలిసి కూడా ఆ పాత్రని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేయాలి కదా. లుక్ దగ్గర నుంచి దాన్ని రివీల్ చేసే వరకు అన్ని దశల్లోనూ ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉండేలా చూసుకోవాలి. కానీ రుద్రాగా ప్రభాస్ని చూసినప్పుడు నాకు అలా ఏమీ అనిపించలేదు. ఈ లుక్ని చూసి ప్రభాస్ ఇష్టపడి నాలాంటి వాళ్ళు, కామన్ ఆడియన్స్ థియేటర్కి వస్తారా అనేదే డౌట్. కన్నప్ప మూవీ నుంచి చాలా లుక్స్ బయటకు వచ్చినా అవేవి ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కొత్త ప్రాజెక్ట్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ త్రివిక్రమ్ బన్నీ యొక్క లుక్ మీద వర్క్ చేస్తున్నారని, ఆ పాత్ర యొక్క గెటప్ విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం శివరాత్రి రోజున ఈ సినిమా మొదటి సింగిల్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వ్యాలంటైన్స్ డే సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కొత్త సినిమా కాదు. 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కృష్ణ అండ్ హిజ్ లీలా ఓటీటీ సినిమాను ఇప్పుడు థియేటర్లో ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.